మీరేమో బీయింగ్ ఎన్ఆర్ఐ సో అంటే బాగా ఎనకమాల సౌండ్ పార్టీయా? లేకపోతే ఎలా? లేదండి. అస్సలు లేదు. హ్మ్. అసలా ఐ డోంట్ ఓన్ ఎనీథింగ్ ఏం లేదు. హ్మ్. నా ఇప్పటికి ఈవెన్ టుడే హ్మ్. నిన్న నైట్ కూడా నేను సాఫ్ట్‌వేర్ నైట్ వర్క్ చేసి టిల్ హ్మ్. 4:00 ఇన్ ద మార్నింగ్ సాఫ్ట్‌వేర్ వర్క్ చేసి హ్మ్. స్లెప్ట్ ఫర్ 4 to 5 అవర్స్ అండ్ హ్మ్. ఐయామ్ హియర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. హ్మ్. సో, వచ్చే మై వైఫ్ అండ్ ఐ స్టిల్ వర్క్ టుగెదర్. ఆ వచ్చే మనీతోనే ఉన్న హ్మ్. దాంతోనే నేను సినిమాలు చేస్తున్నాను. హ్మ్. సో, ఎట్లా అంత డబ్బులు ఎలా చేస్తున్నానంటే ఐ ట్రై టు గెట్ ఆహ్, పార్ట్నర్స్. collaborators, angel investors, హ్మ్. friends హ్మ్. to put in the films and హ్మ్. అట్లా I make యెస్. films. అయితే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటేంటంటే మనం సంపాదించి మనం ఖర్చు పెట్టుకుంటే ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. రెండోదేంటంటే ఎనకమాల ఆల్రెడీ సంపాదించేసిన ఆస్తులుంటే మనకి ఎంత అంటే దాదాపు 50,00,00,000, 60,00,00,000 పోయినా ప్రాబ్లమ్ లేదంటే గనక ఉండదు. లేదంటే మనతో ఉన్న పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆన్ చేస్తుంటారు కదా! సినిమాలు అవును. అవసరమా మనకి? మనకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి సినిమాల్లో పెడతావు. అక్కడి నుంచి ఎంతొస్తాయనేది చెప్పలేం గదా! కరెక్ట్. సో, ఇప్పుడు 35 అనేది మాకు తెలిసింది. 'సృజన్' ఎన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నా. దాని ముందు ఏం చేశారో కూడా తెలీదు. మరి వాటిలో ఇప్పటివరకు డబ్బులు పోగొట్టుకున్నారా? వచ్చినియా? మీ వైఫ్ ఏమంటారు? సపోర్ట్ చేస్తారా? కొన్ని పోయినాయండి, కొన్ని వచ్చినాయండి. కానీ అట్ ద ఎండ్ నెవర్ మేడ్ మనీ ఇప్పుడు దాకా ఒక ఏమి కమర్షియల్ రాలేదు. సక్సెస్ ఎప్పుడు రాలేదు. హ్మ్. ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ క్రిటికల్ సక్సెసే. హ్మ్. ఇప్పుడు నుంచి ఐ థింక్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ ఆహ్, నౌ ఆన్‌వర్డ్స్ హ్మ్. ఐయామ్ టార్గెటింగ్ టు ద థియేట్రికల్ అండి. హ్మ్. నేను పెట్టే మనీ నాకు హ్మ్. థియేట్రికల్‌లోనే హ్మ్. రికవర్ అవుతాయి అనే ఉద్దేశ్యంతో ఐయామ్ మేకింగ్ ఫిల్మ్స్. హ్మ్. ఓటీటీ, సాటిలైట్ వాటెవర్ ద నాన్ థియేట్రికల్ విచ్ షుడ్ బి ఎ ప్రాఫిట్ ప్రాఫిట్. ఔట్ ఆఫ్ ఇట్ అనే హ్మ్. ఉద్దేశ్యంతో వెళ్తున్నాను. లెట్స్ హ్మ్. సీ వేర్ ఇట్ స్టాండ్స్. హ్మ్. ఫ్రమ్ ద ఫ్యామిలీ పర్స్పెక్టివ్ ఆబ్వియస్లీ ఇట్స్ అ బ్యాలెన్స్ అండి. వాళ్ళకి దే హ్యావ్ ద ఇన్హిబిషన్స్. వన్ థింగ్ వాట్ దే సేస్ ఇప్పుడు దాకా సినిమాల్లో చేయడం వల్ల నాకు నేను చేసిన ఏదైనా మంచి అంటే నాకు గ్రీన్ కార్డ్ అనేది వచ్చింది దానివల్ల సినిమాల మీద. హ్మ్. యాజ్ అ ప్రొడ్యూసర్ కేటగిరీలో గ్రీన్ కార్డ్ ఇచ్చారు. హ్మ్. వచ్చింది హ్మ్. ఈబీ1 కేటగిరీ. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇన్ని నాలుగు సినిమాలు చేయడం వల్ల నాకు వచ్చిన ఒక బెనిఫిట్ ఫ్రమ్ ద ఫిల్మ్స్. హ్మ్. అదర్ దాన్ మనీ రాలేదు, ఏమీ రాలేదు. అండ్ హ్మ్. నేను తీసిన ఒక టేస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్‌గా నాకంటూ ఒక టేస్ట్ ఉంది. హ్మ్. నాకొచ్చే కథలు కూడా నేను తీసే సినిమాలను బట్టి నాకు అలాంటి కథలే వస్తాయి. హ్మ్. దాంట్లో వేరియేషన్స్ ఎలా చూడాలో అది ఇట్స్ అగైన్ డిఫరెంట్ దేర్. హ్మ్. నేను పికింగ్ అప్ స్టోరీస్ కొంచెం పిక్కీగానే ఉంటాను. సో, హ్మ్. దానికి తగ్గట్టు ఐ కీప్ చేంజింగ్ మై అప్డేట్ అవుతూ ఉండాలని నేను అనుకుంటూ ఉంటా. దాన్ని అప్డేట్ అవుతున్నానని నేను అనుకుంటున్నాను. హ్మ్. అదే అనేది ఇప్పుడు అక్కడ సంపాదించి, ఇప్పుడు అక్కడ లగ్జరియస్ లైఫ్ అనుభవించడానికి ఉన్న మీరు వచ్చి ఇక్కడ పెడుతున్నప్పుడు ఇప్పుడు అన్నారు మీరే, హ్మ్. ఇప్పటివరకు నాకేమీ రాలేదని జెప్పి. హ్మ్. మరి ఫ్యామిలీ సైడ్ నుంచి అంటే సపోర్ట్ ఎలా ఉంటదంటున్నా నేననేది మాట మీద. అట్ అంటే ద ఇప్పుడు మీ ఎండ్ వైఫ్ సంపాదించింది కూడా తీసుకొచ్చి యాహ్! పెట్టాలి గదా! యాహ్! ఆబ్వియస్‌గా. దట్స్ ట్రూ. హ్మ్. సపోర్ట్ ఈస్ ఆల్వేస్ దేర్ అండి. హ్మ్. ఆ చిన్న చిన్నవి ఇట్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. హ్మ్. బట్ ఇఫ్ వి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ హ్మ్. మీరు లాటరీ కొట్టాలంటే ఆ రూ. 1 పెట్టి ఆ టికెట్ కొనాలి. హ్మ్. ఆ కొనుక్కోడానికి లాటరీ వచ్చేయాలంటే రాదు. సో, హ్మ్. యూ షుడ్ కీప్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఎప్పుడో హ్మ్. ఒకసారి హ్మ్. యూ విల్ గెట్ ఇట్. స్టెప్స్ ఇప్పుడు నాని గారు నేను ఇంటర్వ్యూస్‌లో అన్నట్టు కూడా ఒకసారి ప్రతిదీ మెట్టు ఎక్కుతూ వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ ఓవర్‌నైట్ సక్సెస్ చేస్తే ఆ హ్మ్. సక్సెస్ ఎప్పటికి ఉండిపోదు. హ్మ్. నువ్వు స్టెప్ 3 నుంచి స్టెప్ 99కెళ్తే మధ్యలో చాలా గ్యాప్ ఉంది. యెస్. నీకు ఓవర్‌నైట్ డబ్బులొచ్చేసినా కూడా ప్రాబ్లమే. హ్మ్. దాన్ని ఎలా పెట్టాలో తెలీదు. సో, హ్మ్. నాది చాలా లీనియర్ గ్రోత్. అంటే హ్మ్. చాలా స్మూత్‌గా గ్రో అవుతూ వస్తున్నా. యెస్. యెస్. ఓకే. ఐ యూజ్డ్ టు మేక్ 2 క్రోర్స్ ఫిల్మ్స్, 3 క్రోర్స్ ఫిల్మ్స్, 5 క్రోర్ ఫిల్మ్స్, 10 క్రోర్స్ మెల్లగా అట్లా. అలా అని చెప్పి ఇవి తగ్గిద్దామని కాదు. ఐ స్టిల్ వాంట్ మేక్ 2 క్రోర్ ఫిల్మ్స్ ఆల్సో. ఓకే. హ్మ్. హ్మ్. కంటెంట్‌కి ఎంత కావాలో అంతే పెడతాను. హ్మ్. ఓకే. సో, ఆ లీనియర్ గ్రోత్ రావడం వల్ల సక్సెస్ ఆటోమేటికల్లీ ఫాలోస్ అండి. హ్మ్. కమర్షియల్ సక్సెస్ విల్ ఆటోమేటికల్లీ కమ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ ద అదర్. హ్మ్. బట్ నెవర్ ట్రస్ట్ ద ప్రాసెస్. అంటే నీ ప్రాసెస్ నువ్వు నమ్ముకొని వెళ్ళిపోవడమే. హ్మ్. నీ కంటెంట్‌ని నమ్ముకొని నువ్వు వెళ్ళు. హ్మ్. సమ్‌వేర్ ఆర్ అదర్ ఇట్ విల్ వర్క్. ఓకే. సో, ఐ జస్ట్ బిలీవ్ ఇన్ మీ దట్. ప్రాసెస్‌ని మీరు నమ్ముతున్నారు. మరి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారా? మీరు వేస్తున్న సమ్‌వాట్ ఇప్పుడు ప్రాసెస్‌ని? నమ్ముతున్నానండి ఆఫ్టర్ 35 నుంచి. ఎందుకంటే 35 ముందు వరకు ఐ యూజ్డ్ టు హావ్ ఏం చేస్తావు హ్మ్. ఆపేయి అని అంటారు. హ్మ్. 35 తర్వాత నుంచి ఓకే. హ్మ్. దానికి ఆ 20 ఫిల్మ్ ఒకటి చేసేసరికి హ్మ్. నాకంటూ ఒక రెస్పెక్ట్ అయితే వచ్చింది. హ్మ్. అంతే. సో, ఇన్ ఫ్యూచర్ డెఫినెట్‌లీ నేను చేసే సినిమాలకి హ్మ్. ఆహ్, వాళ్ళ సపోర్ట్ చాలా ఇంకా చాలా యాహ్! ఉంది. మై వైఫ్ సపోర్ట్ చాలా ఉంటది నాకు. హ్మ్. అది లేకపోతే హ్మ్. ఇప్పుడు ఐ హావ్ ఎ 3 ఇయర్ ఓల్డ్ డాటర్. నేను హ్మ్. యూఎస్‌లో వాళ్ళని వదిలేసి ఇక్కడ రావడం అంటే యూఎస్‌లో చూసుకునే వాళ్ళు కూడా ఉండరు. హ్మ్. ఇట్స్ వెరీ టఫ్ టు టేక్ కేర్ రైట్. హ్మ్. సో, అది వైఫ్ సపోర్ట్ లేకపోతే అసలు ఆ ఛాన్స్ లేదసల. హ్మ్. సో, తను ఇప్పుడు 1 మంత్ ఇక్కడే ఉంటున్నాను. ఇంక 1 హ్మ్. మంత్ తను జస్ట్ బేబీతో ఉండాలి అంటే ఇట్స్ ఇట్స్ చాలా కష్టం అసల. యెస్. యెస్. యాహ్! అయితే